యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ టాప్ గా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తెలిపింది. గ్రోయింగ్ రీటైల్ డిజిటల్ చెల్లింపులు ది వాల్యూ ఆఫ్ ఇంటర్ ఆపరబిలిటీ అనే IMF ఇటీవలే విడుదల చేసిన నోటు ప్రకారం యూపీఐ వేగవంతమైన వృద్ధి కారణంగా భారత్ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో ప్రతి నెల 1800 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయంటూ IMF వెల్లడించింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ప్రారంభించిన యూపీఐ వినియోగదారులు బహుళ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ యాప్కి లింక్ చేయడానికి, తక్షణ లావాదేవీలను సులభతరంగా చేయడానికి వీలు కల్పించింది. తద్వారా దేశ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తి పియర్ టు పీర్ కి చెల్లింపులను సరళీకృతం చేయడంతో పాటు లక్షలాది చిన్న వ్యాపారులు తక్కువ ఖర్చుతో డిజిటల్ చెల్లింపులు చేయడానికి వీలు కల్పించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB డేటా ప్రకారం యూపీఐ ఇప్పుడు ప్రతి నెల 18 బిలియన్స్ కు పైగా లావాదేవీలు జరుపుకుంటోంది. ఇది భారతదేశం మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85% వాటాను కలిగి ఉండడం విశేషమనే చెప్పాలి. ఇక ఈ ఏడాది జూన్ నెలలోనే 24.03 లక్షల కోట్ల విలువైన 18.39 బిలియన్ లావాదేవీలను యూపీఐ నమోదు చేసింది. ఇది గత సంవత్సరం జూన్తో పోలిస్తే 32% పెరుగుదలను నమోదు చేసింది. 49.1 కోట్ల మంది సామాన్య ప్రజలు, 6.5 కోట్ల వ్యాపారులు ఈ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. 675 బ్యాంకులను ఒకే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ద్వారా యూపీఐ కలుపుతోంది. ఈ మార్పు భారత్ను నగదు, కార్డు ఆధారిత చెల్లింపుల నుంచి దూరం చేసి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించింది. లక్షలాది మంది ప్రజలు, చిన్న వ్యాపారులు ఇప్పుడు సురక్షితమైన లావాదేవీల కోసం యూపీఐ వైపే ఆధారపడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డానికి యూపీఐ ఒక శక్తివంతమైన సాధనంగా మారింది.